విశాఖ నగర పరిధిలో గంజాయి వ్యాపారం చేసేది వివిధ సంస్థలకు చెందిన కొరియర్ బాయ్లేనని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి నేరుగా టూ టౌన్ పరిధిలోని కొబ్బరి తోటలో గంజాయి దాడుల్లో పాల్గొన్నారు. రవాణాకి సిద్ధంగా ఉంచిన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్లు ఆయన తెలియజేశారు. వచ్చిందండి, మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా బయట చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ముఖ్యంగా ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది ఇట్లా మాకు ఇంకా ఇతర ప్లేసెస్లో కూడా విత్ ఇన్ ద సిటీ సమాచారం ఉంది. సో దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ కానీ, దీనికి సంబంధించిన పార్సల్ సర్వీసెస్ ఏదైతే మన దగ్గర ఆపరేట్ అవుతుందో విశాఖపట్నం సిటీలో వాళ్ళందరినీ కూడా లోపల వేయడం జరుగుతుంది. ఎందుకంటే చట్టరీత్యా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ సప్లై చైన్. అంటే కొరియర్ సర్వీస్ కూడా డ్యూ డిలిజెన్స్ ఫాలో కావాలా. ఎవరైతే ఇటువంటి సామగ్రులన్నీ కూడా ఈ విధంగా తరలిస్తున్నారో దాంట్లో భాగంగా ఎనీ పార్సల్ సర్వీస్ ఆర్ ఎనీ కొరియర్ సర్వీస్ వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. చట్టరీత్యంగా ఇప్పుడు అదుపులో ఎవరిని ఇప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఫరారులో ఉన్నారు. వాళ్ళని మా స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసేసి పట్టుకోవడం జరుగుతుంది. సో పార్సల్ సర్వీస్ ప్లస్ ప్రజలందరూ కూడా ఇక్కడ సిటీస్ మా విశాఖపట్నం సిటీలో ఎవరు వాళ్ళ ఆచూకీ వెరిఫై చేయకుండా ఎవరు కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఏమి తెలియకుండా ఇచ్చేసినామని చెప్పేసి, బట్ చట్ట ప్రకారంగా ఇట్లా ఇవ్వకూడదు. తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 1.5 years నుంచి వాడు గాంజా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు, ఇతర స్టేట్స్ కు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి తరలింపు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ అండ్ పార్సల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, తర్వాత వాళ్ళందరినీ కూడా NDPS యాక్ట్ కింద బుక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. ఓకే.